ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఉజ్జీవం రావాలంటే ఏం చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 30వ వచనం ప్రకారము, అతడు అనగా ఎపఫ్రొదీతు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను అని రాయబడి ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని పని కోసం చనిపోవటానికైనా సిద్ధంగా ఉన్న ఎపఫ్రొదీతును గురించి పౌలు గారు ఫిలిప్పీయులకు పత్రిక రాస్తున్నది మనం చూస్తున్నాం. మనం ఎపఫ్రొదీతుల క్రీస్తు పని కొరకు పనిచేస్తే మనం నివసించే ప్రదేశంలో ఉజ్జీవం రగులుతుంది. దేవుని యొద్దకు రాకుండా లోకం వైపు పరుగులు తీసే యువతను, పురుషులను, స్త్రీలను, పిల్లలను, వృద్ధులను చూసి మనం చలించి వారి ఆత్మల రక్షణ కొరకు మనం ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు మన ప్రతి ప్రార్థనల ద్వారా మన ప్రార్థనలన్నీ ఆలకించి వారి ఆత్మలను పట్టుకొని గొప్ప పరిశుద్ధులుగా తీర్చిదిద్దునుగాక. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం అందరము నశించే లోకం గురించి ఒక ఎపఫ్రొదీతులా, ఒక యెహెజ్కేలులా, ఒక ఎలీషాలాగా, ఒక నెహెమ్యాలా, ఒక క్రీస్తు యేసులా, ఒక పౌలులా ప్రయాసపడి పరిగెత్తితే మన ప్రాంతంలో ఆత్మీయ ఉజ్జీవం రగిలి అనేకులు ప్రభువు చూపే నిత్య జీవములోనికి వచ్చి చేరెదరుగాక. మనలో రగిలిన ఈ ఉజ్జీవం అనేక ఆత్మలను కదిలించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.